రెండవ రోజుకి చేరుకున్న భవానీ దీక్ష విరమణలో తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్న 41,000 మంది భవానీలు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనం చేసుకున్న హోమ్ మినిస్టర్ అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించిన ఆలయ ఈవో. భవానీ విరమణలకు సంబంధించి ఏర్పాట్లు అడిగి తెలుసుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. ఫోన్ తీయండి అన్న. ఓకే వాయిస్ నా ఫోన్ భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా భక్తులతో 40 రోజుల దీక్షలు చేసుకొని సుమారుగా చాలా మంది కాలినడకన ఇక్కడికి చేరుకుని, చిన్నపిల్లలతో సహా కాలినడకన చేరుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనందరం కూడా చూసాం. లాస్ట్ టైం ఏదైతే అమ్మవారి దీక్షలు అంటే నవరాత్రుల్లో ఏర్పాట్లు అలా చేశారు, యాస్టీస్ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. నేను అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేశారు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా భవానీ దీక్ష విరమణ సందర్భంగా నిన్న దాదాపు 45,000 మంది నుంచి 50,000 మంది వరకు భక్తులు రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ 4-5 అవర్స్లోనే 25,000 మంది భక్తులు వచ్చారు. అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ఈసారి కొంత పోలీస్ బందోబస్తు కూడా కొంత విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి డ్రోన్స్, తర్వాత టీథర్డ్ డ్రోన్స్, తర్వాత ఎక్కువ మొత్తంలో కెమెరాస్ ఉపయోగించి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను చాలా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా అన్ని దగ్గర సిటీలో దాదాపు 15 జంక్షన్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త. సార్, నిన్న ఒక భక్తుడు మృతి చెందారని చెప్పి తెలిసింది. అంటే 108 ఒకటి అందుబాటులో లేదని, ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా ఈ 2-3 డేస్కి? అదే వాళ్ళ వాస్తవానికి వైద్య సదుపాయాలన్నీ కూడా పకడ్బందీగా నడుస్తున్నాయి. ఇంకా అతనికి కొంత ఎగ్జామ్ హెల్త్ ఇష్యూ ఉంది, స్టంట్ వేస్తున్నారు. సో
అంటే మనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. వాస్తవానికి చాలా కౌంటర్స్ ఈసారి అసలు మెడికల్ అండ్ హెల్త్ కూడా చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. Like, subscribe and press the bell icon for new updates.